గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అగ్గిపిల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఇలా కవితకి కాదేదో అనర్హం అన్నారు ఒక కవి. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే దొంగతనం చేసేవారు కేవలం డబ్బు, నగలు మాత్రమే కాదు, వారికి ఏ చిన్న వస్తువు కనిపించేసినా దొంగతనం చేయాలని ఆలోచన అయితే వచ్చేస్తుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా విశాఖపట్నంలో జరిగినటువంటి హెల్మెట్ల దొంగతనం. అసలు హెల్మెట్ దొంగతనం ఏంటి అని సాధారణ విషయం అని మీకు అనిపించవచ్చు, కానీ హెల్మెట్ వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉందో పోలీసులు ప్రతి రోజు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఆ వ్యక్తి కోల్పోతే కుటుంబంలో ఎలాంటి విషాదం మిగులుతుందో కూడా ప్రతి ఇంట్లో కూడా మనం చాలా విషయాల్లో కూడా చూసాం. సో అటువంటి హెల్మెట్లను దొంగతనం చేయాలని ఒక వ్యక్తి అయితే మాత్రం ఒక ప్లాన్ చేసుకొని వచ్చాడు. సో దాని గురించి అయితే డీటెయిల్స్ చెప్పేందుకు మన ముందు ఎవరైతే హెల్మెట్ ని పోగొట్టుకున్నారో రవి అనే యువకుడు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రవి, ఏంటి అంటే హెల్మెట్ పోయింది అని శంకరభద్ర బాబ్జీ గారు, సిపి గారు కంప్లైంట్ చేస్తావు. సో హెల్మెట్ అంటే కొంతమంది ఏమంటారంటే హెల్మెట్ పోతే ఏంటి భయ్యా, మళ్ళీ ఎంత భయ్యా, 500 ఇచ్చి కొనేసుకుంటే అయిపోతుంది కదా అని. అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనిపించింది? అసలు హెల్మెట్ పోయిన రోజు అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ ఇన్సిడెంట్ February 7th అయితే జరిగిందండి. యాక్చువల్లీ నేను కూడా వైజాగ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ నియర్లీ నాకు ఒక 6 lakh ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో నాకైతే మనకి February 7th and 8th సీతారాముల వారిది శోభయాత్ర జరిగింది అనమాట. కళ్యాణం అండ్ శోభయాత్ర. సో 7th అయితే శోభయాత్ర జరిగింది. సో ఆ ఈవెంట్ కి నాకు ఇన్విటేషన్ వచ్చింది అనమాట, కవర్ చేయమని చెప్పి. సో నేను 4 ఆ టైంకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సో అప్పుడే స్వామివారిని దించుతున్నారు, ఉత్సవ విగ్రహాలను తీసి వెహికల్ మీద పెడుతున్నారు అనమాట. సో ఇంకా హరిలో నేను హెల్మెట్ నా వెహికల్ కి పెట్టేసి నేను కవర్ చేయడానికి వెళ్ళాను. వితిన్ 15 minutes లో వచ్చేసరికి హెల్మెట్ లేదు. అయితే నేను చుట్టుపక్కల అక్కడ ఉన్న చిన్న షాప్ వాళ్ళని వీళ్ళందరినీ అడిగాను, బట్ తెలియదు అని చెప్పారనమాట. అయితే నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే నా బ్యాక్ సైడే అక్కడ కాళీమాత టెంపుల్ పక్కనే క్రాఫ్ట్ బజార్ అని ఉంటది, అక్కడ సీసీ కెమెరా నా వెహికల్ కే ఫోకస్ చేస్తుంది అనమాట. సో నేను ఇమ్మీడియట్ గా అప్పుడు చెక్ చేయడానికి వెళ్తే ఆపరేటర్ అనేవారు లేరు. 6 o'clock వస్తారు అని అంటే నేను ఈ లోపు నాకు ఇంకో ఈవెంట్ ఉంది. ఉంటే నేను ఆ ఈవెంట్ కవర్ చేసుకొని లైక్ అరౌండ్ 9 ఆ టైంకి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి. సో అప్పుడు చెక్ చేస్తే లైక్ నా మైండ్లో ఏముందంటే ఎవరైనా చిన్నపిల్లలో లేకపోతే ఆకతాయిలు తీసుకుంటారేమో నేను అనుకున్నాను. బట్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత లైక్ శోభయాత్రకి ఎవరైతే వచ్చారో ఆ పర్సన్ తీశారు. అండ్ హీ లుక్స్ లైక్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ తను కూడా ఆ ఈవెంట్ కి తన వైఫ్ తో వచ్చినట్టున్నారు. సో నాకు లైక్ ఇలా ఎడ్యుకేటెడ్ పర్సనే అలా దొంగతనం చేయడం నాకు పర్సనల్ గా నచ్చలేదు అనమాట. సో అక్కడ మెయిన్ థింగ్ నా హెల్మెట్ పోయిందనే కాదు, లైక్ ఆ పర్సన్ యొక్క మైండ్ సెట్ నాకు నచ్చలేదు. ఇలాగా వేరే వాళ్ళ హెల్మెట్ తీసుకెళ్ళిపోవడం అనేది అంతవరకు కరెక్ట్, తప్పు కదా. సో నాకు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, ఆల్రెడీ మనకి బీచ్ రోడ్ లో ఇవి ఉంటాయి సీసీ క్యామ్స్. సో దాని ద్వారా పర్సన్ ట్రేస్ చేసి గట్టిగా బుద్ధి చెప్దాం అనే దీంతో నేను డైరెక్ట్ గా సిపి గారు కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చిన వితిన్ ½ an hour కే నాకు, అంటే నేను నెక్స్ట్ డే ఇచ్చాను కంప్లైంట్, ఆ రోజు సండే అనమాట. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే నాకు వితిన్ ½ an hour లో క్రైమ్ సిఐ రామారావు సార్ కాల్ చేశారు అనమాట. ఏమైందమ్మా అనేసి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, లొకేషన్ అన్ని చెప్పాను. డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత అయితే నేను ఇది పర్సనల్ గా చూస్తాను, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అని చెప్పి ఇమ్మీడియట్ గా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మనకి కమిషనరేట్ లో ఉంది. సో ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అన్ని చెక్ చేసాము. లైక్ ఆ పర్సన్ వెళ్ళే వే అంతా ట్రేస్ అవుతుంది, కానీ వెహికల్ నెంబర్ బ్లర్ వస్తుంది అనమాట. రవి, అంటే ఆ రోజు శోభాయాత్రకి చాలా మంది అటెండ్ అయ్యి ఉంటారు, నువ్వు గమనించాను అంటున్నావు. కేవలం నీ హెల్మెట్ మాత్రమేనా, లేదంటే ఇంకెవరైనా నీలా ప్రాబ్లం ఫేస్ చేస్తారా? సో అదైతే నాకు తెలియదండి. నేను అక్కడ ఉన్నది హార్డ్లీ ఉన్నది 20 minutes ఉన్నాను. సో అంటే 15-20 minutes ఉన్నాను. దాని తర్వాత నాకు వేరే ఈవెంట్ ఉంది అనమాట, అది కవర్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. సో నాకు హెల్మెట్ పోయిన తర్వాత అంటే మనం చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఒక చిన్న వస్తువుని మనతో పాటు రోజు వెంట వస్తూ ఉండే అది కాకుండా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకి బాగా తెలుసు. అది ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీడియోస్ చేస్తుంటున్నావు. ఎందుకంటే హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగితే హెడ్ ఇంజూరీస్ అయ్యి. సో అక్కడ నుండి మరి మీది కందుర్తి కదా,
మరి హెల్మెట్ లేదు కదా, హెల్మెట్ పోయింది, అసలు ఎలా వెళ్ళగలిగావు? అంటే మధ్యలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా నా మెయిన్ ప్రాబ్లం కూడా అదండి. నేను డైలీ హార్డ్లీ 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి ఒకవైపు. సో నేను డైలీ ఇంటి నుంచి నేను బయటకు వచ్చానంటే హెల్మెట్ క్యారీ చేస్తాను అనమాట. సో ఆ రోజు అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ గానే అనిపించింది, ఎందుకంటే నైట్ టైం ట్రావెల్ చేస్తా కాబట్టి లారీలు, బస్సులు, పెద్ద పెద్ద బస్సెస్ అన్ని వెళ్తూ ఉంటాయి. లైక్ సో నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. అండ్ నాకు అది మైండ్ లో కూడా ఉందండి, ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే మనకి హెల్మెట్ లేదు, లైక్ ఈవెన్ బండి స్కిడ్ అయినా సరే ఏ డివైడర్ కు దానికి తగిలేసి లైక్ మన సేఫ్టీలో మనం ఉన్నా సరే మన హెల్మెట్ వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల నేను ఒక ప్రాబ్లం లో పడిపోతాను. అలా వెళ్ళిపోవడం వల్ల నా ఫ్యామిలీకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది కదండి. అంటే హెల్మెట్ మనం రక్షించుకోవడానికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో ఒక రెండు కోణాలు చూడొచ్చు. అంటే అది లాక్ చేసుకోలేకపోవడం వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసావు అనుకోవచ్చా? లేదు అంటే కొంతమంది ఇదే పనిగా హెల్మెట్ల మీదే పడ్డారు, దాన్ని వందకో 200కు అమ్ముకోవడానికి ఇవన్నీ హై ప్రొఫైల్ లో ఉన్నారు అనేసి అని ఆయన సరదాగా తీసుంటారేమో అనుకునే ఛాన్స్ ఉందంటావా? అంటే సరదాగా తీసారని కాదండి, వాంటెడ్ గా తీశారు. ఎందుకంటే నేను సీసీటీవీ ఫుటేజ్ అతను వచ్చేది కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. అది ఏంటంటే ఆయన అరౌండ్ 3:30కి అలా వచ్చారు. వచ్చినప్పుడు హెల్మెట్ వేసుకుని వచ్చారు. ఆ హెల్మెట్ కూడా డిక్కీలో, తన వెహికల్లో డిక్కీలో పెట్టుకున్నారు. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు నా బండికి ఉన్న హెల్మెట్ తీసి తన కింద పెట్టేసుకొని వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ నా హెల్మెట్ పోయిందనే కాదు, లైక్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నేను నా సీసీటీవీ ఫుటేజ్ నేను కొంతమంది బ్లాగర్స్ కి షేర్ చేశాను అనమాట. వాళ్ళ పేజెస్ లో పెట్టగానే లిటరల్లీ విత్ ఇన్ 8 hours లో 1 lakh వ్యూస్ వచ్చినాయి. అండ్ ఆ కమెంట్స్ కూడా 100 కమెంట్స్ వచ్చినాయి. ఆ 100 కమెంట్స్ కూడా నా హెల్మెట్ వైఎంసీ బీచ్ దగ్గర పోయింది బ్రో, నా హెల్మెట్ ఆర్కే బీచ్ లోనే పోయింది బ్రో, నా హెల్మెట్ ఇలా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ వచ్చేటప్పుడు ఇలా పోయిందని చాలా మంది కమెంట్స్ లో రాసుకొచ్చారు. అంటే ఇది నా ఒక్కడి ప్రాబ్లమే కాదు, ఈ ఇష్యూ చాలా మంది ఫేస్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంది హెల్మెటే కదా 2-3 వేలు కొనేసుకోవచ్చు అనే మైండ్ సెట్ లో ఉంటారు. ఓకే, నాకు అది అంత బర్డెన్ ఏం కాదు, 2-3 thousand నేను కొనేసుకుంటాను. బట్ ఆ షార్ట్ గ్యాప్ లో నాకు ఏమైనా జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్, ఎవరు తీసుకుంటారు? అంటే హెల్మెట్ గురించి ఎంత ఇంపార్టెన్స్ నీకు తెలుసు. ఎప్పుడైనా ఏదైనా గతంలో పాస్ట్ లో హెల్మెట్ ఉంది కాబట్టి నేను సేఫ్ గా ఉన్నాను అనిపించిన ఇన్సిడెంట్ నీ లైఫ్ లో జరిగిందా? చాలా సార్లు అనిపించిందండి. ఎందుకంటే లైక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది మార్నింగ్ టైంలో. నేను వచ్చేటప్పుడు కాలేజ్ కానీ స్కూల్ కానీ వెహికల్స్ వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. ఆ టైంలో మేబీ ఒకళ్ళు మన మీదకి వచ్చేయడం ఇలా అయ్యేటప్పుడు బండి స్కిడ్ అవుతుంది. సో అలాంటి టైంలో నాకు చాలా హెల్ప్ అయిందండి హెల్మెట్ పెట్టుకోవడం. ఓవరాల్ గా అంటే హెల్మెట్ ధరించే వారికి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, అలాగే హెల్మెట్ దొంగిలించే వారికి నీ వైపు నుండి ఏం సజెషన్? సో యాక్చువల్లీ కొన్నిసార్లు మనం తెలుసు కంగారులోనో అలా హెల్మెట్ మన వెహికల్ కే పెట్టేసి వెళ్తాం అనమాట. అంటే మన అజాగ్రత్త అని చెప్పుకోలేము, లైక్ కొన్ని సిచ్యువేషన్ లో మనం ఇమీడియట్ గా వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అంటే మన మైండ్ లో ఉండదు అది, లైక్ అంటే ఎవరైనా తీసేస్తారు, అది కూడా తీస్తారా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఆ మైండ్ సెట్ తోనే మనం వెళ్ళిపోతాం. బట్ హెల్మెట్లు తీసే దొంగలు కూడా ఉన్నారనేసి నాకు రీసెంట్ గానే తెలిసింది. అండ్ అది కూడా నేను ఒక్కనే బాధ్యుని కాదు, లైక్ వేలల్లోనే ఉండే ఉంటారు నాకు తెలిసి. బీచ్ రోడ్ లో పెట్టేస్తాం కదా, సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వస్తారు. వెహికల్ కూడా అంటే హెల్మెట్ ఇలా మనం బయటికి పని మీద వెళ్ళేటప్పుడు క్యారీ చేయడం కూడా ఇబ్బంది. సో అందుకు వెహికల్ పెట్టేస్తాం. యా ఆబ్వియస్లీ. సో అలాగే నేను కంగారులో పెట్టేసి వెళ్ళిపోయాను. ఈవెన్ నాకు లాక్ ఉంది, బట్ ఆ సిచ్యువేషన్ కొంతమంది పెట్టేసి వెళ్ళిపోతారు. అది ఓనర్ది కూడా మిస్టేక్ ఏం కాదు కదా, ఆ మైండ్ సెట్. ఎవరైతే వేరే వాళ్ళ వస్తువుని దొంగలించి వెళ్ళిపోదాం అనుకో, ఆ మైండ్ సెట్ అనేది నేను తప్పుగా అనుకుంటాను. అనిపిస్తుందా హెల్మెట్స్ కూడా దొంగతనం చేస్తున్నారు అసలు ఎక్కడికెక్కడ? ప్రతి ఒక్కరికి పోలీసులు వెనక కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్స్ పెట్టుకోమని చెప్తున్నారు. సో ఈవెన్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏ యాక్టివిటీ చేసినా మేము ప్రమోట్ చేస్తామండి ప్రజల్లోకి వెళ్ళడానికి. ఈవెన్ బాగ్చి సార్ మల్టిపుల్ టైమ్స్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, లైక్ 2-wheelers కి హెల్మెట్స్ ఇది కానీ, లేకపోతే ఏదైనా రూల్స్ ఫాలో అవ్వమని చెప్పి ప్రతిదీ మేము ఆ పేజ్ లో ప్రమోట్ చేసాము. అలాగే ఆ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా సార్లు మా పేజ్ లో పెట్టడం కూడా జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు, నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. లైక్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం మన బాడీలో మెయిన్ పార్ట్, ఏది డ్యామేజ్ అయినా సర్వైవ్ అవుతాం, కానీ హెడ్ కి ఇంజురీ అయితే మాత్రం సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 1%-2% ఉంటుంది అనమాట.
సో అలాంటి హెడ్ ని మనం కాపాడుకునే అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. హెల్మెట్ అవన్నీ వేసుకోవడం అనేది మంచిది అని నేను సజెస్ట్. దట్ పర్సన్ ఎవరైతే హెల్మెట్ దొంగలించారు అని మనం అనుమానం వ్యక్తం చేస్తున్నామో ఆ పర్సన్ ని నువ్వు అంటే కోరుకునేది ఏంటి? సో అంటే జనరల్ గా చిల్లర పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళైతే సర్లే వీడికి ఏదో లేదు అమ్ముకొని ఏదో తింటాడు అనేసి అనుకోవచ్చు. లైక్ హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, హీ హాజ్ ఓన్ స్కూటీ అండ్ అంటే ఫ్యామిలీ కూడా ఉండే ఉంటారు. సో అలాంటి పర్సన్ ఇలా నాకు సీసీటీవీ ఫుటేజ్ దొరుకుంటే ఈ పాటికి పబ్లిక్ అయిపోయాడు విత్ ఫొటోస్ ఎవ్రీథింగ్. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన పరువు మొత్తం పబ్లిక్ లో పోతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇది కానీ. నేనైతే చెప్పాలనుకున్నది ఒకటి, ఇలాంటి దొంగతనాలు చేసేటప్పుడు చూసుకోండి, మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు సఫర్ అవుతారు కదా, వేరే వాళ్ళని కూడా అలా అదే దృష్టితో చూసి ఇలాంటి పనులు చేయడం మానేస్తే బెస్ట్ అని నేను అనుకుంటానండి. అండ్ ఈవెన్ ఇలా లైక్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నేను కూడా లైక్ నా హెల్మెట్ పోయిన తర్వాత చాలా అవేర్నెస్ క్రియేట్ చేశాను అనమాట. లైక్ ఇలా హెల్మెట్ అంటే మన స్టోరీస్ కానీ రీల్స్ కానీ ల్యాక్స్ లో చూస్తారు. సో అట్లీస్ట్ నా స్టోరీస్ వల్ల ఇంకొంతమందికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యింది. ఈవెన్ ఆ స్టోరీస్ చూసి కొంతమందికి భయం కూడా కలిగే స్కోప్ కూడా ఉంటది. ఓకే, మనం దొంగలిస్తే ఇది ఓకే వీడియో ఫుటేజ్ ఏమైనా దొరికిందంటే మన పరువు పోతుంది అనే భయం కూడా చాలా మందికి. హెల్మెట్ ఒక ఎమోషన్, ఎందుకంటే డైలీ నీతో ట్రావెల్ చేస్తుంది, మాక్సిమం 24 hours లో 15 to 20 hours నీతోనే ఉంటుంది, అవునా? ఆబ్వియస్లీ అండి, నేను ఆ హెల్మెట్ పోయిన నెక్స్ట్ డేనే నేను ఒక 3000 పెట్టి హెల్మెట్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే నేను డైలీ హార్డ్లీ ఒక 60 kilometers ట్రావెల్ చేస్తాను అనమాట. సో నా సేఫ్టీ కూడా నాకు ఇంపార్టెంట్. నా సేఫ్టీతో పాటు నాకేం కాకూడదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటారు కదా. సో అదే. థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్ గా సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా మంది చేస్తారనమాట. అంటే మా అన్న ఉన్నాడు, చిన్న మైక్ పెట్టించాడు అనమాట. అంటే మనం డైలీ నేను ట్రావెల్ చేసేటప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ అనేది నేను క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. లైక్ నేను వెహికల్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మన హెడ్ కే ఉంటది. లైక్ ఆ ప్రాసెస్ అంతా మనం డ్రైవ్ అండ్ డెస్టినేషన్ కి వెళ్ళేంత వరకు మనతోనే ఉంటది. సో ఇది లైక్ నాకైతే ఇది పర్సనల్ గా ఒక ఎమోషనల్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే డైలీ సీక్రెట్స్ అన్ని తెలుసా హెల్మెట్? సీక్రెట్స్ అన్ని తెలీదు, బట్ అంటే మనం ట్రావెల్ చేస్తున్నాం, మన హెడ్ కే ఉంటది కాబట్టి మన మైండ్ లో ఏమన్నా రన్ అవుతున్నాయో అన్ని దీనికి తెలిసే ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రాణం లేకపోయినా సరే మనకి ప్రాణాలని రక్షిస్తుంది. అదే విధంగా మన ఎమోషన్స్ కూడా, అంటే చెప్పేటప్పుడు హెల్మెట్ ఉంటుంది, ఏదైనా మనం అనుకునేటప్పుడు మనసులో దాని వరకు వెళ్తుంది, మనతో పాటు వస్తుంది కాబట్టి సో మనకి ఇదొక ఎమోషన్ అనే చెప్పుకోవచ్చు. సో నా తరపున ఐ డ్రీమ్ కమ్యూనిటీ మెంబర్స్ కి, ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు కానీ ఈ వీడియో చూసినట్టయితే నేను నా దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళతో షేర్ చేస్తాను. ఆ పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసినా, ఎవరికైనా తెలిసిన వాళ్ళైతే లైక్ మాకు కొంచెం తెలిసేలాగా అంటే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మాతో షేర్ చేయగలరని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, చూసారు కదా, అంటే దొంగతనం చేయాలని ఆలోచించే వారి బుద్ధి ఎలా అయినా ఉండొచ్చు. హెల్మెట్ తీసేస్తే ఏముంది, ఒక 2000, 3000, 5000 లేదంటే 1000 రూపాయలు ఏదో విధంగా కొనుక్కుంటారు కదా, ఇది కూడా పెద్ద లెక్కైనా మనం తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారని ఆలోచించే వారి కోసం ఈ రవి అనే అబ్బాయి యొక్క తపన. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో డైలీ మనం పేపర్స్ లోని, అదే విధంగా వీడియోస్ లోని, న్యూస్ లోని చూస్తున్నాం. హెల్మెట్ కారణంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు, కుటుంబాన్ని రోడ్డును కూడా పడేవేయొద్దని అదే విధంగా ప్రభుత్వం, పోలీస్ అధికారులు అందరూ కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చి కంపల్సరిగా హెల్మెట్ ని క్యారీ చేస్తున్నారు. అలాంటిది హెల్మెట్ బయటకు వెళ్ళేటప్పుడు కాస్త చేత్తో ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళ బండికి పెట్టుకున్న హెల్మెట్ ను కూడా దోచేస్తున్నారంటే అసలు ఇంకేమనుకోవాలో అర్థం కాదు. సో ఎవరైతే రవి యొక్క హెల్మెట్ తీసారో ప్లీజ్ అంకుల్ తను ఎంత దయించి ఇంకెవరికి ఇలా చేయొద్దు అన్నాడు. అబ్బాయి కూడా నా హెల్మెట్ నాకు ఇవ్వండి అని అడగలేదు, ఇంకొకరికి నాలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో చాలా మంది అలర్ట్ గా ఉండండి, హెల్మెట్ దొంగలు కూడా ఎక్కువైపోయారు. నిజంగా మనలో కూడా అవేర్నెస్ ఉండాలేమో. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.